కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఓ ప్రభుత్వ పథకం కింద పనులు చేసి బిల్లుల కోసం ఆ పనులు చేసిన వారు వందల సంఖ్యలో కోర్టును ఆశ్రయించడం ఎప్పుడైనా విన్నారా? జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని ఈ వైపరీత్యం చోటు చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పనులు చేసిన సర్పంచుల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అమానవీయం అన్న మాట సరిపోదు. అప్పో సొప్పో చేసి పనులు పూర్తి చేసిన సర్పంచులు ఎంతకాలమైన బిల్లులు రాక అప్పులు తీర్చే దారి లేక అల్లాడిపోయారు. వీరిలో మెజారిటీ టీడీపీ వారు, మిగతా పార్టీల వారు స్వల్పంగా ఉంటారు. ఈ ఉపాధి హామీ పథకం యూనియన్ ప్రభుత్వం నిధులతో నడిచే వ్యవహారం అని అందరికీ తెలిసిందే. దాని కింద గ్రామాల్లో 2018-19 సంవత్సరంలో పనులకు సంబంధించి 2018 ఏప్రిల్లో జీవో జారీ అయింది. మొత్తం మీద సుమారు 3,500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. వీటిల్లో 50% పనులు సీసీ రోడ్ల నిర్మాణమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాల్లో కనపడుతున్న సిమెంట్ రోడ్లు అప్పుడు చేసిన పనులే. 2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరగకముందే దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా ఆ తర్వాత 1-2 నెలల్లో పూర్తయ్యాయి. కానీ అవన్నీ ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ వ్యవస్థల్లోకి ఎక్కలేదు. 2019 అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆన్లైన్ వ్యవస్థలో నమోదయ్యి చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్న బిల్లులు 2,700 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయి. మరో 500-600 కోట్ల రూపాయల పనులు ఎంబుక్లోకి ఎక్కాయి కానీ ఆన్లైన్ వ్యవస్థలోకి ఎక్కలేదు. అసలు ఎంబుక్లోకి ఎక్కని పనులు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లుల చెల్లింపుల కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి. సర్కారు వారికి ఏదో ఒక రోజు దయ కలుగుతుందిలే అన్న ఆశతో సర్పంచులు కొంతకాలం ఎదురు చూశారు. బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ ఎజెండాలో లేదని తేలిపోయిన తరువాత వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం తొలుత హైకోర్టు తలుపు తట్టింది. ఉపాధి హామీ పథకం నిధులు కేంద్రం నుంచి వచ్చినా సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని మొరపెట్టుకున్నారు. అప్పుడు మొదలైన పిటిషన్ల హోరు ఇంకా ఆగలేదు. దాదాపు 1000 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఇంకా 500-600 పిటిషన్లు పెండింగ్లో ఉండొచ్చు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 1,800 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులంతా తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం రకరకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు చూసింది. మధ్యలో విజిలెన్స్ తనిఖీలను రంగంలోకి తెచ్చింది. పనులు నాసిరకంగా ఉన్నట్లు విజిలెన్స్ తనిఖీలో తేలింది కాబట్టి చెల్లింపులు పెండింగ్లో పెడుతున్నామన్న వాదన ప్రారంభించింది. సర్పంచులు దాన్ని ఖండించారు. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటేనే పనులు ఎంబుక్లోకి ఎక్కుతాయని, ఆ తర్వాత సోషల్ ఆడిట్ కూడా జరుగుతుందని, ఇప్పుడు ఈ విజిలెన్స్ విచారణ సాకు మాత్రమేనని వారు వాదించారు. కొన్ని పిటిషన్లు ఇప్పటికీ పెండింగ్లో ఉండటానికి ఈ విజిలెన్స్ విచారణే కారణం. అస్తవ్యస్త ప్రాధాన్యాలతో ప్రభుత్వం వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లించడమే ఈ దుస్థితికి కారణమని కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ముల్లంగి రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన కేసుల్లో కూడా ప్రభుత్వం వెంటనే చెల్లింపులు జరపలేదు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనేకసార్లు కోర్టు ధిక్కారం అభియోగాలను ఎదుర్కొంటూ న్యాయస్థానం ముందు దోషులుగా నుంచవలసి వచ్చింది. ఇది ఇలా సాగుతుండగా గ్రామాల్లో చాలామంది సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారం జీవన్మరణ సమస్యగా పరిణమించింది. రుణదాతలకు ఇచ్చిన మాట దక్కించుకోలేక పరువు పోగొట్టుకుంటున్నామన్న వేదనతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రామకృష్ణారెడ్డి లెక్క ప్రకారం మొత్తం 52 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్టు కనపడేది జగన్ ప్రభుత్వం దయారాహిత్యం. నిజానికి ఇక్కడ దయ తలచాల్సింది ఏమీ లేదు. ఉపాధి పథకం కింద చేసిన పనులకు డబ్బు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. పైగా ఆ డబ్బు కేంద్రం నుంచి ఇప్పటికే అందిన డబ్బు. బిల్లుల చెల్లింపు కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువ మంది సర్పంచుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చాలామంది అప్పులు తెచ్చి పనులు చేసిన వారే. న్యాయంగా వారికి ఇవ్వాల్సిన డబ్బు వారికి చెల్లిస్తే
వారిని ఎంతైనా ఆదుకున్నట్లు అవుతుందన్న దయ కూడా లేకపోయింది ఈ సర్కారుకు. ఆత్మహత్యల వార్తలు కూడా ప్రభుత్వ పెద్దలను కదిలించలేకపోయాయి.